ఈ రోజు కంచనవరణ విరాజ సువేష గురించి తెలుసుకుందాం. అసలు హనుమంతుడు పుట్టినప్పుడు అంజనాదేవి పెట్టిన పేరు సుందరుడు. నిజానికి అంజనాదేవి తన కుమారుడు మనసు ఎప్పుడు అందంగా ఉండాలని ఈ పేరు పెట్టింది. సూర్యుడి దగ్గరికి వెళ్ళడం మన సుందరుడికి అలవాటైపోయింది. సూర్యుడిని మింగడానికైనా, సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికైనా. ఇలా హనుమంతుడు ఎప్పుడూ సూర్యుడి దగ్గరికి వెళ్ళడం వల్ల సూర్యుని కాంతికి హనుమంతుడి శరీరం పైన ఒక బంగారు పూతలాగా ఏర్పడింది. అందుకే కంచనభరణ అని అంటారు. సీతాదేవి కోసం లంకకు వెళ్ళినప్పుడు కంచనాభరణ ఎక్కువ ప్రకాశించింది. శ్రీరాముడు సీతాదేవిని వెతకమని పంపించినప్పుడు హనుమంతుడికి తన ఉంగరం గుర్తుగా పంపించాడు. ఎందుకంటే హనుమంతుడిని రాముడే పంపించాడని సీతాదేవి నమ్మటానికి. అప్పుడు హనుమంతుడు అయోమయంలో పడిపోయాడు. అసలు ఈ ఉంగరం ఎక్కడ పెట్టుకోవాలి? ఈ ఉంగరం చాలా విలువైనది. అసలే శ్రీరాముల వారిది. వేలుకు పెట్టుకుంటే అహంకారాన్ని చూపించినట్లు ఉంటది అని ఆలోచిస్తూనే ఆ ఉంగరాన్ని చూస్తాడు. దాని మీద రామ అని ఉంటది. కాబట్టి రామ నామం పలికే చోట పెట్టాలి అని అనుకుంటాడు. ఇప్పుడు నాలుక మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు హనుమంతుడి నాలిక రామనామం పలుకుతూనే ఉంటుంది. అందుకే అక్కడ పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే తన శరీరం గొప్పగా ప్రకాశించింది. ఎంతో సంతోషంతో వెలిగిపోయాడు. అప్పుడు హనుమంతుడు లంకలో సీతాదేవిని కలిసి లంకకి రాముణ్ణి పరిచయం చేశాడు. కంచనభరణ అంటే హనుమంతుడి శరీరం మీద ఉన్న కాంతి. విరాజ సుభేష గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, అంజనాదేవి హనుమంతుడికి పెట్టిన పేరేంటి? కామెంట్ బిలో.